ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. దానివల్ల మీకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఉండదులేండి. మరి ఫ్రీ బస్సులు వచ్చాయనుకోండి మాకు ఇబ్బంది కలుగుతుంది కదా. అలాగని చెప్పి మాకు కూడా ఏదో ఆధారం చూపించాలండి ఆటో మరి మాకంటే మరి బేరాలేని మేము ఇబ్బంది పడతాం కదండి. అదే ఇవాళ ఊబరు ర్యాపిడో వచ్చాక ఇప్పటికే చాలా వరకు మేము లాస్ అయ్యాం. కాబట్టి దానివల్ల ఒక ఇబ్బంది. తర్వాత ఈయన బస్సు పెట్టిన తర్వాత మరి కొద్దిగా అంటే మూలిగే నక్క మీద తారకే పడేటట్టు ఉంది. మెయిన్ ర్యాపిడో ఓలా కూడా బాగా మాకు దెబ్బేసింది సార్. ఆల్రెడీ రోడ్డు మీద మీకు పడకుండా మీరు చూసుకోండి సార్. ఒకసారి అర్థం మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి సార్. కొంచెం ఒకసారి ఏదో ఒక 10,000 ఇచ్చినంత మాత్రంలో అంత ఉపాధి అనిపించలేకూడదండి ఒకసారి. కానీ రోజు వచ్చిన ఆదాయం వేరా, ఒకసారి ఇచ్చింది అది అంత కరెక్ట్ కాదండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రకటించిన ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఆటో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అంటే రోజు వచ్చే ఆదాయాన్ని ఏమైనా కోల్పోయే పరిస్థితి ఏమైనా ఉందా లేదా అనేది ఒకసారి ఆటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి ఆగస్టు 15 నుంచి చెప్పుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటది అంటారా? ఈ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మీ ఆటోకి ఏమైనా గిరాకీ తగ్గిపోయే అవకాశం ఉంటుందా? ఉండదులేండి. మరి ఫ్రీ బస్సులు వచ్చాయనుకోండి మాకు ఇబ్బంది కలుగుతుంది కదా. ఇప్పటికీ ఆన్లైన్ అయిపోయిన కాడి నుంచి ఇప్పటికీ వ్యాపారాలు లేవు. అప్పుడు మరీ ఇంకా ఇబ్బంది పడతాం ఆటో డ్రైవర్లు కూడా. చంద్రబాబు నాయుడు ఏదో సలహా ఇవ్వమని కోరుకుంటున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మీ ఆటో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏదో ఒక పథకం పెట్టి మీకు కూడా లబ్ధి చేకూరుస్తామని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం కూడా జరిగింది. చెప్పారు మనం చెప్పారు ఇలాగా మా ఆగస్టు 15 తారీఖుని ఫస్ట్ ఫ్రీ బస్సులు పెడితే ఆటో డ్రైవర్లు కూడా ఏదో చూస్తాము, వాళ్ళు కూడా ఏదో చెయ్యాలి కదా, వాళ్ళు కూడా మరి ఏదో పని పాటు చేసుకుంటుంటున్నారు కదా, మరి వాళ్ళు కూడా డబ్బులు ఏదో వేసుకుంటే ఏదో చేసుకుంటారు కదా వ్యాపారం లేక. మీరు ఎన్నాళ్ళు బట్టి ఆటో వేస్తున్నారు? 94 నుంచి అండి, 30 సంవత్సరాలు పెట్టి. రోజుకి ఎంత సంపాదిస్తారు? ఒక 500-600 సంపాదిస్తాను. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? పరిపాలన అంటే ఇప్పుడు మా ఆయన చేసేది ఇంకేం లేదండి. అప్పుడు మాత్రం బాగుండేది, ఇప్పుడు మాత్రం మన ఆయన ఏం చేస్తారో చూడాలి కదా. అది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు గవర్నమెంట్. అది ఇప్పుడు మీకు దానివల్ల ఏమైనా నష్టం ఉన్నదంటారా? నష్టం అంటే ఏముంది, ఆటో ఎక్కేవాళ్ళు ఆటో ఎక్కుతారు, బస్సు ఎక్కేవాళ్ళు బస్సు ఎక్కుతారు. కానీ ఇబ్బంది అంటే అంతగా ఇబ్బంది కాదు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఆ ఇబ్బంది మరి ఓలా ఊబర్లు అవి వచ్చిన తర్వాత మరి ఇబ్బందికరంగానే ఉంది. పడవలు చూసేటప్పుడు మరి మా పిల్లల్ని చదివించుకోవడం దేనికైనా ఉపాధి మాకు కొంచెం ఇదే డ్యామేజ్ అవుతుంది. దాన్ని పెట్టి మరి మాకు ఏమైనా ప్రత్యేకించి ఏమైనా మాకు చేయగలిగితే గవర్నమెంట్ మరి ఉపయోగం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆటో వాళ్ళకి కూడా ఏదో ఒక పథకం తీసుకొచ్చి పెడతామని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? పథకం మరి ఆటోలకు ఏదో పథకం తీసుకొస్తాం అంటే మంచిదే, మరి పథకం తీసుకురావడంలో మంచిదే. మాకు కొంచెం ఉపాధికి అవకాశం కలిగే విధానంగా ఉంటుంది అనమాట. దాన్ని పెట్టి మరి మాకు కొంచెం సాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి మీరు ఎన్నాళ్ళు బట్టి ఆటో వేస్తున్నారు? 30 సంవత్సరాలు. ఇదే వృత్తిలో రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజుకి ఇప్పట్లోనే అది ఆయన అయిపోయి ఒక 400-500 ఈ ప్రాంతం. ఇప్పుడు మరి ఓలా ఊబర్లు వచ్చిన తర్వాత మరి కొంచెం దీనిగా అయిపోయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి అంటున్నారు గవర్నమెంట్. అయితే ఇప్పుడు దానివల్ల మీకు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా? కూటమి ప్రభుత్వం అంటే ఆయన చెప్పిన పథకాల్లో ఇదో ఒక పథకం. దానికైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఉచిత బస్సు అన్నది పెడితే కాకపోతే ఆటో డ్రైవర్లకి మాకు ఇయర్లో లేకపోతే మంత్లీ ఇవ్వడానికి అది ఒక్క మనకి అది ప్రత్యేక మార్గం ఏదైనా కనిపెట్టి మాకంటూ ఏదో కొంత ఊరాట కల్పించాలి. అంటే సంవత్సరానికి 20,000 30,000 అంటే వాళ్ళకి ఆయనకి ఎంత అయితే అంత. అంటే ఆయనకి కష్టం తెలుసు, కష్టం సుఖం రెండు తెలిసిన వారే బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అవతల మోడీ గారు కానీ. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మేము అప్పుడు నేను అన్నాను, నేటికి 95 నేను డ్రైవర్ని, 95 లైసెన్స్, 96 జనవరి నుంచి నేను లైసెన్స్ తీసుకున్నాను. ఈ రోజుకి 28-29 ఏళ్ళ నుంచి వేస్తున్నాడు. ఇవాళ ఊబరు ర్యాపిడో వచ్చాక ఇప్పటికే చాలా వరకు మేము లాస్ అయ్యాం. దాని మీద ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దానివల్ల ఒక ఇబ్బంది. తర్వాత ఈయన బస్సు పెట్టిన తర్వాత మరి కొద్దిగా అంటే మూలిగే నక్క మీద తారకే పడేటట్టు ఉంది. కాబట్టి ఈయన పెట్టారు, కాదనలేదు.
దీని ప్రత్యేక మార్గంగా మాకు కొంత ఊరాట కలిగించే విధంగా ఏదైనా సరే మాకంటూ ఏదైనా సరే కొద్దిగా ఊరాట కలిగించేటట్టు ఆయన ఏదైనా ఆలోచించి ఆయన ఎంత ఇవ్వాలనుకుంటే లేదా డబ్బుల రూపంగా లేకపోతే ఇంకో విధంగా అయినా సరే ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీని ప్రత్యేక మార్గం వెతుకుతూ మాకందరికీ కూడా కొంత ఊరాట లాగించింది. ఇప్పుడు నాకు బాబు ఇప్పుడు 9th క్లాస్ చదువుతుండు, వాడు చదివించాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి తర్వాత ఇంకోటి అంటే మాకు ఆధార్ కోడి కొట్టేసరికి మా తాతలు ముత్తాతల నుంచి ఇచ్చిన ఏదో కొద్దిగా గొప్ప ఇల్లు ఒక ఇల్లు 2 ఇల్లు ఉంటున్నాయి, అవి చూసి కొట్టేస్తాం. కానీ మా ప్రొఫెషన్ ఏంటి, మాకు రెండో పని అంటే ఎక్కడ సెక్యూరిటీ గార్డ్ లేకపోతే ఎక్కడ హోమ్ గార్డ్ లేకపోతే ఏం చేసి ఇలా జాబ్లు కూడా లేవు. ఇది ఉన్న ఆ ఇల్లు ఉన్నాయని చెప్పి దీని మీద అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన 10,000 కూడా ఆపేశారు. ఏమంటే మీకు ఇల్లు ఉందన్నారు. ఏట్రా బాబు మీరు ఇది అంటే నా ప్రొఫెషన్ ఇదే కదా, నా ఉద్యోగం ఇదే, కాబట్టి దీన్ని మేము బతుకుతున్నాం కాబట్టి దానికి ఇవ్వాలి కదా. అప్పుడు బాబా జగన్ గారు ఇస్తాను ఇవ్వలేదు. అలాగా బాబు గారు చేయకుండా ఉండి ఆడు వానర్ కమ్ డ్రైవర్ అవని వానర్కి కమ్ డ్రైవర్లు ఉన్నారు 80%, 20% ఆటో రెంట్కి ఇచ్చి వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గంగా ఆయన ఎంత అంటే 10,000 అంటే 10,000 ఏది కూడా మనకి జరగదు. ప్రత్యామ్నాయ మార్గంగా బాబు గారు ఆలోచించి అది మాకు ఒక మార్గాన్ని కల్పెట్టి మాకు ఆయన ఎంత పోరాట కల్పిస్తారనేది ఆశిస్తున్నాం. ఇవ్వడం వల్ల మీకు మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మీకైతే నష్టమే లేదు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మాకైతే ఇప్పుడు ఇబ్బంది లేదండి. కాకపోతే ఏంటంటే మరి ఇప్పుడు హైవేలు ఇప్పుడు పల్లెటూరు నుంచి వస్తారు, ఇప్పుడు తగరపల్స భీమిలి ఇవన్నీ కూడా సిటీ వైడ్ అయిపోయాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావాలి, వీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కొంతమంది ఇదే సర్వీస్లో బతికే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా ఇబ్బంది పడతారు. అంటే ఇంతకుముందు బస్సుకి ఇచ్చే రేటు ఆటోకి ఇస్తున్నాం కదా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ అనేసరికి ఒక అరగంట పావుగంట లేట్ అని ఆ బస్సులో వెళ్దాం అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టి బాబు గారు ఒకసారి మా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. అది మేమైతే మటుకు ఆటో డ్రైవర్ల తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. అదే మాదిరిగానే ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తూ ఉంది. మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మీ ఆటో గిరాకీ అని తగ్గుద్దా? ప్రజలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మంచిది. అది గవర్నమెంట్ ఇచ్చిన పథకం కంపల్సరీ అమలు చేస్తారు. ఆటో ఎక్కిన వాళ్ళు ఆటో ఎక్కుతారు, బస్సు ఎక్కిన వాళ్ళు బస్సు ఎక్కుతారు. కాకపోతే ఆటో అన్నలకి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏదైనా చూపిస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఆటో వాళ్ళకి బేరం ఉంటుంది, ఏం తగ్గదు. ఎక్కిన వాళ్ళు ఎలాగైనా కంపల్సరీ ఎక్కుతారు, బస్సు ఎక్కిన వాళ్ళు బస్సు ఎక్కుతారు. కానీ గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చింది కాబట్టి అమలు చేయాలి, కంపల్సరీ తప్పదు. సంతోషమే. కానీ అలాగే ఆటో డ్రైవర్లు కూడా ఒక దారి చూపించి తక్షణ గవర్నమెంట్ ఏదో వాళ్ళకి జీవనాభివృద్ధి చూపిస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి గిరాకీ తగ్గుతుంది. అంటే గవర్నమెంట్ తరఫున ఆటో డ్రైవర్లకు ఏదైనా గవర్నమెంట్ సాయం చేస్తే చాలా మంచిది నా కోరిక. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. దానివల్ల మీకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? నష్టం జరగట్లేదండి, ఒక విధంగా మంచిదే. మంచిది కానుకోలేదు. ఎందుకంటే అక్కడికి ఉండరు, అక్కడ మా రిలేషన్ ఉంటారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. దానివల్ల కాకపోతే మేము ఒక ఆటో నమ్ముకొని దానివల్ల లబ్ధి పొందాం కాబట్టి మాకు కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఏదో ఒక హామీ అనేది ఒకటి ఇస్తే మాకు కూడా బాగుంటుంది. ఇవ్వడం వల్ల దానివల్ల తప్పేట్లేదు, మంచిదే. దానివల్ల చాలా మంది ఏంటంటే ఆగస్టు 15కి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఈ హ్యాపీడో ఓలా వచ్చి సగం వ్యాపారం పోయింది సార్. ఇప్పుడు ఆల్రెడీ బస్సు వచ్చింది, దానివల్ల కూడా మరి సగం పోయినట్టే. అయితే మాకు అనేది ఒక దారి చూపెట్టాలి ఏదో విధంగా. గవర్నమెంట్ చేసింది అనేది మేము తప్పనట్లేదు, చాలా మంచిదే. అంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఉచిత బస్సు పథకం కూడా అమల్లో ఉంది. దానివల్ల మీకు ఇక్కడ ఏమైనా నష్టం కలిగే అవకాశం ఏమైనా అనిపిస్తుందా? నష్టం అంటే సగం విధంగా కొన్ని నష్టం ఉంటుంది, కొన్ని లాభం ఉంటుంది సార్. అంటే ఎందుకంటే ఓన్లీ లేడీస్కే కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడరు. ఎందుకంటే వాళ్ళకి టైం మీద వెళ్ళిపోతుంది బస్సు. ఒక నమ్మకం అనేది ఉంటుంది వాళ్ళకి. లేడీస్ కిందప్పటికి నమ్మకం అనేది ఉంటుంది. బస్సు వచ్చింది కదా వెళ్దాం కదా అని. మాకు కూడా నెల అయితే ఏదో మా మంత్రి సంవత్సరానికి ఏదో ఎంత వేస్తున్నారు అది వేస్తే బాగుంటుంది. మెయిన్ అంటే హ్యాపీడో ఓలా కూడా బాగా మాకు దెబ్బేసింది సార్. ఆల్రెడీ రోడ్డు మీద మీరు పడకుండా మీరు చూసుకోండి సార్ ఒకసారి. అర్థం మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి సార్. కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఉచిత బస్సు ఇస్తామని చెప్పిన గవర్నమెంట్ ఆగస్టు 15 నుంచి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇస్తుంది. ఇప్పుడు మీరు ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, దానికి ఏమైనా మీకు నష్టం కలిగేది ఏమైనా ఉంటుందా? నష్టం అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆ ఉచిత బస్సు ఇవ్వడం చాలా మంచిది. ఆడవాళ్ళు అన్ని దానికి ఇచ్చిన దానికి చాలా మంచి పని చేస్తున్నారు. అలాగని చెప్పి మాకు కూడా ఏదో ఆధారం చూపించాలండి ఆటో డ్రైవర్. మరి మాకంటే మరి బేరాలు లేని మేము ఇబ్బంది పడతాం కదండి. అదండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మీకు ఏమైనా నష్టం జరిగేది ఏమైనా అనిపిస్తుందండి? మాకంటే నష్టం జరుగుతుందండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఫామ్ పెట్టింది కాబట్టి దానికి ఆటో డ్రైవర్లకి ఏదైనా ఇంకో రకంగా లబ్ధి పొందినట్టు ఉపాధి కల్పించినట్టు గవర్నమెంట్ చూడాలి. మహిళలకి అనేదాన్ని ఉచిత బస్సు అనేదాన్ని ఇంత ఇది కాదు, కానీ కొంచెం రేట్
తగ్గించి అది అందరికీ అందుబాటుగా ఉన్నట్లు చూస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. మరి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారు, చాలా మంది వృత్తిలో ఉన్నారు, చాలా రోజులు పెట్టి ఉన్నారు, ఇంకో వృత్తిలోకి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు సుమారు 30-40 సంవత్సరాలు పెట్టి ఉన్నారు. కాబట్టి వీళ్ళకి కూడా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి కల్పించాలి. వీళ్ళకి ఇది చూడాల్సి ఇప్పటికీ ఓలా ఊబర్లు ఇలాంటి రేట్లన్నీ పెట్టి చాలా తక్కువ రేట్లకి ఆటో వాళ్ళు వెళ్తుండ్రు. రోజుకి ఆదాయం కూడా చాలా కష్టంగా ఉంది. వాటి గురించి కూడా గవర్నమెంట్ దృష్టిలో తీసుకోవాలని నా మనవి. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా, అంటే తెలంగాణలోని అవ్వచ్చు, అదే బయట రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సు అమల్లో ఉంది ఆల్రెడీ. దానికి ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వ పథకాలు కూడా ఏదో పథకం రూపంలో ఆ ఆటో డ్రైవర్లకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మీకు కూడా ఇస్తే ఎలా అనిపిస్తుంది? ఇదే ఒకసారి ఏదో ఒక 10,000 ఇచ్చినంత మాత్రంలో అంత ఉపాధి అనిపించలేకూడదండి ఒకసారి. కానీ రోజు వచ్చిన ఆదాయం వేరా, ఒకసారి ఇచ్చింది అది అంత కరెక్ట్ కాదండి. ఇప్పుడు మహిళలకి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్. దానివల్ల మీకు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? నష్టం అనేది ఏమి ఉండదండి. ఎవరికొన్ని ఇవి వాళ్ళకుంటాయి. వాళ్ళ టైం షెడ్యూల్ అనేది పెట్టారు కాబట్టి ఆ టైం షెడ్యూల్ ప్రకారంగా అవుతుంది. తర్వాత బయట కిరాయిల ప్రకారం కిరాయిలే ఉంటాయి. దానివల్ల అయితే ఏమి ఇది ఉండదు. కాబట్టి ప్రజలు అదే ఆడవాళ్ళకి అనేది పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎలాగైతే పెట్టారో మా ఆటో డ్రైవర్లకు కూడా మాకు ఏదైనా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినట్టు మాకు ఏదైనా అవకాశం చూడండి వాళ్ళు చేసినట్టయితే అది మాకు కూడా బాగుంటుంది. అది మేము అనుకుంటున్నాం. దీనివల్ల అయితే మాత్రం దానివల్ల అయితే మాత్రంకి నష్టం అనేది అది ఏమి ఉండదు. ఇప్పుడు 1200 నెలకి వాళ్ళకి అవుతుంది కదా పాస్ తీసుకోవడం వల్ల. అలాంటి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ బస్సు పథకం అనేది వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అంతేగాని వాళ్ళకి చేకూరినట్టు వీళ్ళకి ఆ మాటకి ఏదో బస్ ఫ్రీ పెట్టాను కదా అని చెప్పేసి మామూలుగా వచ్చిపోయి వాళ్ళు అలా కాకుండా వాళ్ళకి టైం షెడ్యూల్ అనేది పెట్టారు కాబట్టి ఆ టైం షెడ్యూల్ పెట్టేది ఇప్పుడు లబ్ధి ఎవరైతే పని కోసం మహిళలు వస్తున్నారో అలాంటి వాళ్ళకి ఆ టైం పెట్టడం కూడా మంచిదే. వాళ్ళకి స్టూడెంట్స్కి ఇలాగా. అంతేగాని మిగతా ఈ ఎల్లవేళలా కూడా ఇలాగ ఫ్రీ అని చెప్పేసి ఇది పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ చేసింది కూడా అది టైమింగ్ పెట్టింది కూడా అది కరెక్ట్ రైట్ టైమే పెట్టారు. అదైతే మాత్రం మహిళల పరంగా అయితే మాత్రం చాలా చక్కనైన పథకం అనేసి మేము అనుకుంటున్నాం. వాళ్ళ వల్ల అయితే మాత్రం మాకు వల్ల ఏమి ఇది కాదు, అది మాత్రం బాగానే ఉంది. అలాగే మా ఆటో డ్రైవర్లు కూడా ఏదైనా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరినట్టయితే మేము అది కూడా ఆనందిస్తాం. వాళ్ళకైతే ఎలాగైతే మేము ఆనందిస్తున్నాం ఈ పథకం ద్వారా మేము అది కూడా మేము ఆనందిస్తాం. మాకు కూడా చూస్తే ప్రభుత్వం అంతే. ఉచిత బస్సు అంటే దీనివల్ల మీరు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? నష్టం అయితే ఏం లేదులేండి. కాకపోతే ఆడవాళ్ళకి కూడా కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు 10,000 రూపాయలకి 15,000 రూపాయలు కూడా వెళ్తున్నారు చాలా మంది చిన్న ఉద్యోగస్తులే వాళ్ళకి ఇది కొద్దిగా చిన్న ఉపశమనంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే దాన్ని కరెక్ట్గా వాడుకునే విధంగా గవర్నమెంట్ దాని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ప్రతి చీటికి మాటికి బస్సు వాడకన్నా వాటికి ఒక పాస్ లాగా ఒక లిమిట్ లాగా ఉంటే బాగుంటుంది. ఎక్కువ తరచుగా అది ఉండకన్నా ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణలో వాడుతున్నారు కదా, ఆ విధంగా ఉండకన్నా ఉంటే హ్యాపీ. గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం మంచిది అనుకుంటున్నారా? మంచిదంటే అంత మంచిదైతే ఏం కాదులేండి. కొంతమందికి మంచిది, అందరికైతే ఏం కాదు. చెప్పాను కదా ఇందాక 10,000-15,000 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకైతే చిన్న ఉపశమనం కలుగుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క నుండి ఈ ఛార్జీలు ఆటోలకి అన్నిటికీ ఇచ్చుకొని నెల వరకు రాబోతుకి వాళ్ళ చేతులు పెద్దగా ఏమి ఉండదు. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అనవసరమైన దానికైతే అది ఉపయోగం ఉండదు. దాని మీద కాస్త చిన్న చర్యలు తీసుకుంటే సరిపోద్ది, కరెక్ట్గా వాడుతున్నారా లేదా అన్నది.